నిన్న అమెరికాలో మన ఇండియా గురించి ఒక షాకింగ్ రిపోర్ట్ పబ్లిష్ అయ్యింది. ఈ రిపోర్ట్ ద్వారా అమెరికా ఇండియాను టార్గెట్ చేస్తుంది. విచిత్రం ఏమిటంటే ప్రజెంట్ సినారియోలో అమెరికా ఉన్న పరిస్థితుల్లో అమెరికాకు ఇండియా అవసరం చాలా ఎక్కువగా ఉంది. అలాంటి టైంలో వీళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నారు. రిపోర్ట్ దేని గురించి అంటే అమెరికాలో ఉన్న ఒక సంస్థ మన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని బ్యాన్ చేయాలి అని చెబుతుంది. అలాగే మన దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ని కూడా బ్యాన్ చేయాలి అని చెప్తున్నారు. మన ఇండియాకు అగెన్స్ట్గా ఒక అతిపెద్ద కుట్రనే జరుగుతుంది. నేను ఈ రిపోర్ట్ మొత్తాన్ని కుట్ర అని ఎందుకు అంటున్నానో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, యుఎస్ రిలీజియస్ ఫ్రీడమ్ ప్యానెల్ రికమెండ్స్ టార్గెటెడ్ శాంక్షన్ ఆన్ ఆర్ఎస్ఎస్ అండ్ రా. మన భారత్కి అగెన్స్ట్గా పబ్లిష్ అయిన ఈ రిపోర్ట్ని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోంది. మన దేశానికి అగెన్స్ట్గా జరుగుతున్న ఈ ప్రాపగాండాకి కాంగ్రెస్ పార్టీ తన ఫుల్ సపోర్ట్ని అందించే ప్రయత్నం చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసే ఒక అడ్వైజరీ బాడీ, దాని పేరే యుఎస్సిఐఆర్ఎఫ్, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. వీళ్ళు ప్రపంచ దేశాల్లో రిలీజియస్ ఫ్రీడమ్ ప్రాపర్గా ఉందా లేదా, మతాన్ని బేస్ చేసుకొని ఏవైనా గొడవలు జరుగుతున్నాయా, మతాన్ని బేస్ చేసుకొని ఏదైనా గవర్నమెంట్ ప్రజల్ని ఇబ్బంది పెడుతుందా అనే విషయాన్ని రీసెర్చ్ చేసి ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు. అయితే వీళ్ళు రీసెంట్గా 2026 యాన్యువల్ రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్లో వీళ్ళు మన ఇండియాను టార్గెట్ చేసినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. వీళ్ళు అమెరికన్ ప్రభుత్వానికి చెబుతున్నారు, ఇండియాలో కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయండి. ఇండియాలో మత గొడవలు జరగడానికి ఈ సంస్థలే కారణమని చెబుతూ ఫస్ట్ మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా పేరుని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పేరును కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ అమెరికా ఎక్కడో ఉంది, వాళ్ళు మన దేశంలో ఉన్న సంస్థల్ని బ్యాన్ చేయడం ఏంటి, మన సంస్థలు అక్కడికి వెళ్ళి పనిచేయట్లేదు కదా, అలాంటప్పుడు వాళ్ళు బ్యాన్ చేస్తే ఎఫెక్ట్ ఏమీ ఉండదు కదా అని. కానీ అమెరికా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేస్తే ఆ సంస్థ పైన చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఒకటి, ఆ సంస్థకు చెందిన ఆస్తులన్నింటినీ అమెరికా ఫ్రీజ్ చేస్తుంది. రా అనేది మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. భారత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఆపరేట్ అవుతుందో అన్ని ప్రాంతాల్లో ఈ రా ప్రెజెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు మన భారత ప్రభుత్వ ప్రాపర్టీస్ని అమెరికాలో బ్యాన్ చేస్తారా? అలాగే ఈ సంస్థల పైన శాంక్షన్స్ కూడా వేస్తారు. ఈ సంస్థలతో పనిచేస్తున్న వాళ్ళను అమెరికాలోకి రానివ్వకుండా కంప్లీట్గా బ్యాన్ చేస్తారు. అమెరికా గవర్నమెంట్కి ఈ సంస్థ రికమెండ్ చేసేది ఏమిటంటే ఇండియాతో ఎటువంటి వెపన్స్ డీల్ని చేయకూడదు, ఇండియాకు ఆయుధాలని అమ్మకూడదు అని చెప్తున్నారు. మోర్ ఇంపార్టెంట్లీ ఇండియాను ఏ కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్గా డెసిగ్నేట్ చేయాలి అని ఈ చిల్లర సంస్థ అమెరికన్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది. వీళ్ళు ప్రీవియస్లో చైనాను కూడా ఇలాగే టార్గెట్ చేసి ఈ కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ లిస్ట్లో పెట్టారు. ఈ లిస్ట్లో పాకిస్తాన్ కూడా ఉంది. నేను ఈ సంస్థను చిల్లర అని ఎందుకు అంటున్నాను అంటే ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు ఇండియాను కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంస్థలో ఉన్న హయ్యర్ మెంబర్స్ అందరూ కూడా పాకిస్తాన్కి చెందిన ముల్లాగాళ్ళే. వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. నేడు ఫిజికల్ హెల్త్తో పాటు ఓరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓరల్ హెల్త్ అంటే ముందుగా వచ్చేవి టీత్, మన పళ్ళు వంకరగా ఉంటే మీ కాన్ఫిడెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఫొటోస్లో పూర్తిగా నవ్వలేరు, మాట్లాడేటప్పుడు మీ నోరు తెరవడానికి హెసిటేట్ అవుతారు, అండ్ మీటింగ్స్లో కెమెరా ముందు ఇబ్బంది పడతారు. నేడు చాలామంది తమ టీత్ని ఫిక్స్ చేసుకోవడానికి భయపడుతున్నారు. దానికి రీజన్ మెటల్ బ్రేజెస్. అవి పెద్దగా కనిపిస్తాయి, వేసుకోవడానికి అన్కంఫర్టబుల్గా ఉండడమే కాదు మాట్లాడేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్లకు ఇది చాలా పెద్ద కన్సర్న్. అందుకే చాలామంది ఇదంతా మనకెందుకని వదిలేస్తారు. కానీ ఇప్పుడు మీకు అవసరం లేదు, ఎందుకంటే టూత్సీ ఇన్విజిబుల్ అలైనర్స్ మోడర్న్ సొల్యూషన్ని ఆఫర్ చేస్తుంది. ఇవి కంప్లీట్గా ఇన్విజిబుల్, ఎనీ టైం రిమూవ్ చేసుకోవచ్చు అండ్ వీటిని కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. చాలామంది 6 to 10 monthsలో మంచి రిజల్ట్స్ని చూశారు. ఇవి ఎక్స్పీరియన్స్డ్ ఆర్థోడెంటిస్ట్ డిజైన్ చేసినవి అండ్ దీనికి యుఎస్ FDA క్లియరెన్స్ కూడా ఉంది. ఇందులో కేవలం నెలకు 1499 రూపాయల నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. టూత్సీ వెబ్సైట్ని విజిట్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఒక టూత్సీ ప్రో క్విక్ 3D స్కాన్ కోసం మీ ఇంటిని విజిట్ చేస్తారు. ఆ స్కాన్ని బేస్ చేసుకొని కేవలం కొన్ని రోజుల్లోనే మీ ఇంటికి కస్టమైజ్డ్ ఇన్విజిబుల్ అలైనర్స్ డెలివరీ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, మరి
ఈ రోజే మీ ఫ్రీ 3D స్కాన్ బుక్ చేసుకుని టూత్సీతో కాన్ఫిడెంట్ స్మైల్ జర్నీని స్టార్ట్ చేయండి. ఈ అమెరికన్ రిలీజియస్ ఫ్రీడమ్ బాడీ ఇప్పుడు వైట్ హౌస్కి రికమెండ్ చేసేది ఏమిటంటే, మేము ఇండియా పైన రీసెర్చ్ చేశాము. ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ ప్రాపర్గా లేదు. అక్కడి మైనారిటీ పైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇండియా పైన యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది. అంటే ఈ రిపోర్ట్ ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్తుంది. మనందరికీ తెలుసు ట్రంప్ ఎలాంటి వాడో. అతను ఒక ప్రాపర్ ప్రొసీజర్లో ప్యాటర్న్లో పనిచేయడు. ఏమనిపిస్తే అదే చేసేస్తాడు. తర్వాత మిస్టేక్ అండ్ రియలైజ్ అయి వెనక్కి తీసుకుంటాడు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం అలాగే స్టార్ట్ అయింది. అమెరికా ఇరాన్ పైన యుద్ధం ఎందుకు స్టార్ట్ చేసిందో వాళ్ళకే ప్రాపర్గా తెలియదు. అండ్ ఈ యుద్ధంలో అమెరికా ఏం అచీవ్ చేయాలి అనుకుంటుందో క్లియర్గా క్లారిటీ లేదు. అందుకే స్టార్టింగ్లో ఇరాన్ ఈ యుద్ధంలో ఓడిపోయినట్టు కనిపించినా ప్రజెంట్ ఇరానే డామినేటింగ్ పవర్లా కనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయి 18 రోజులు గడుస్తుంది. ఇప్పటికీ ఇరాన్ సరెండర్ అవ్వలేదు. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ మొత్తం కూడా ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ కంట్రోల్లో ఉన్నన్ని రోజులు ఈ యుద్ధాన్ని ఇరానే గెలిచినట్టు. బై ద వే, ఈ చిల్లర సంస్థ కేవలం మన ఇండియా పైన యాక్షన్ తీసుకోండి అని అమెరికన్ గవర్నమెంట్ని రికమెండ్ చేయగలదు. వీళ్లకు యాక్షన్ తీసుకునే ఎటువంటి పవర్ లేదు. ఇక ట్రంప్ మన ఇండియా పైన యాక్షన్ తీసుకుంటాడా లేదా అనేది మనం వేచి చూడాలి. అయితే మన ఇండియాను ఇలా టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఒబామా ఉన్నప్పుడు కూడా, జో బైడెన్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి రిపోర్ట్స్ పబ్లిష్ అయ్యాయి. కానీ వీళ్ళు చేసే రీసెర్చ్ కాస్త బయాస్డ్గా ఉంటుంది అని వాళ్ళకు తెలుసు. వాళ్ళు ఎవరు కూడా ఇండియా గురించి నెగిటివ్గా మాట్లాడలేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ట్రంప్ని మనం నమ్మలేము. ఎందుకంటే ఇతను ఇండియాను కావాలని టార్గెట్ చేయడానికి ఈ ఫేక్ రిపోర్ట్ని యూజ్ చేసి మనపైన యాక్షన్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు అమెరికా ఇంతకు ముందులాగా ఇన్ఫ్లుయెన్షియల్గా కనిపించట్లేదు. ఒకవేళ వీళ్ళు మన మీద యాక్షన్ తీసుకుంటే నష్టం వీళ్ళకే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ అమెరికాకు ఇతర దేశాల సపోర్ట్ చాలా అవసరం. ఎస్పెషల్లీ ఇండియా సపోర్ట్ అవసరం. అటు చైనాని కౌంటర్ చేయాలి అన్నా, ఇక్కడ మిడిల్ ఈస్ట్లో పీస్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా ఇండియా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్వయంగా ఇరాన్ అఫీషియల్సే ఈ మాటను చెప్తున్నారు. మోడీ గారు ఒక్క కాల్ ట్రంప్కి అండ్ నేతన్యాహుకు చేస్తే ఈ యుద్ధం ఇప్పటికిప్పుడే ఆగిపోతుంది అని ఇరానియన్ అఫీషియల్ చెప్తున్నారు. అయినో ఈ విషయం మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇదే నిజం. నిజాన్ని డిస్కస్ చేయడంలో తప్పు లేదు. కావాలంటే ఆ వీడియోని మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. The mere fact that one telephone call from Mr. Modi to both Israel and Iran to stop, it will stop. ఇక ఈ అమెరికాకు చెందిన రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ మన ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే విషయానికి వస్తే, వీళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ని నేను క్లియర్గా చదివాను. అందులో నాకు కొన్ని పాయింట్స్ కనిపించాయి. మన భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. అందులో ఒకటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ మన దేశంలో ఉన్న కొన్ని మైనారిటీస్కి అగెన్స్ట్గా ఉంది అని ఈ రిపోర్ట్ చెబుతోంది. కానీ అది కంప్లీట్గా అబద్ధం. ఈ అమెరికాలో ఉన్న జోకర్ గాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మన దేశంలో ఉన్న ముస్లిం, క్రిస్టియన్స్, మైనారిటీ ఎవ్వరికి కూడా అగెన్స్ట్ కాదు. మీలో తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఈ యాక్ట్ ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా మన దేశం చుట్టూ ఉన్న దేశాల్లో మతం ఆధారంగా దాడులను ఫేస్ చేస్తున్న నాన్ ముస్లిం ప్రజల్ని మన ఇండియాలోకి తీసుకురావాలి అనుకున్నారు. అంటే హిందువులు, క్రిస్టియన్స్, సిక్కులు, జైనులు, ఇతర మతాల వాళ్ళని మన దేశంలోకి తీసుకురావాలి అనుకున్నాము. ఇప్పుడు మీలో కొంతమంది, బ్రదర్ ముస్లింలను ఎందుకు వదిలేశారు, వాళ్ళను కూడా తీసుకొస్తే అయిపోతుంది కదా అనొచ్చు. మనం మాట్లాడేది పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ గురించి, ఆఫ్ఘనిస్తాన్ గురించి. ఈ 3 ముస్లిం దేశాలే. ఈ దేశాల్లో ముస్లింలే మెజారిటీగా ఉన్నారు. అలాంటప్పుడు ముస్లిమ్స్లకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది? ముస్లిం దేశాల్లో ఇతర మతాల వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఉదాహరణకి పాకిస్తాన్లో అండ్ బంగ్లాదేశ్లో హిందువుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారు, క్రిస్టియన్స్ని టార్గెట్ చేసి చంపుతున్నారు, సిక్కుల్ని టార్గెట్ చేస్తున్నారు. అందుకే వీళ్ళను కాపాడడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ముస్లిమ్స్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఈ దేశాలే ముస్లిం మెజారిటీ దేశాలు కదా. కానీ అమెరికాలో ఈ రిపోర్ట్ తయారు చేసిన జోకర్ గాళ్లకు ఆ విషయం అర్థం కాలేదో కావాలని వదిలేశారు. నెంబర్ 2, ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఈ చట్టం ద్వారా భారత ప్రభుత్వం మన దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తరిమి కొట్టాలి అనుకుంది. నిజానికి దీన్ని దేశవ్యాప్తంగా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ చట్టం ప్రకారం మన ఇండియాలో ఉంటున్న వాళ్ళు తమ ఐడి కార్డ్స్ని చూపించి మేము భారతీయులమే అని ప్రూవ్ చేసుకోవాలి. అందులో ప్రాబ్లం ఏముంది? ఇల్లీగల్స్ కదా, దీన్ని చూసి భయపడాలి.
మన దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటకు తీసేయాలి అని మనం తీసుకువచ్చిన చట్టం గురించి మాట్లాడడానికి, క్రిటిసైజ్ చేయడానికి ఈ అమెరికా ఎవరు? నిజం చెప్పాలంటే అమెరికాలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెతికి మరి పట్టుకొని సంకెళ్ళు వేసి వాళ్ళను ఖైదీల్లాగా తమ సొంత దేశాలకు డీపోర్ట్ చేస్తున్నారు. దాన్ని కదా వీళ్ళు అపోజ్ చేయాలి. అసలు మన ఇండియాలో ఇంకా ఇంప్లిమెంట్ చేయని చట్టం గురించి క్రిటిసైజ్ చేయడానికి వీళ్ళెవరు? దాంతోపాటు ఈ చిల్లరగాళ్ళు UAPA అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ని, యాంటీ కన్వర్షన్ లాని అండ్ కౌ ప్రొటెక్షన్ లాని కూడా క్రిటిసైజ్ చేశారు. వీటి వల్ల దేశంలో ఉన్న మైనారిటీలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. కానీ రియాలిటీ ఏమిటంటే దీనివల్ల ఇబ్బంది పడుతుంది మన దేశంలో ఉన్న క్రిమినల్స్ అండ్ మతోన్మాదులు. అంతేకాని దేశభక్తి కలిగిన ఏ మైనారిటీ, ఏ మెజారిటీ ఈ చట్టాల వల్ల ఇబ్బంది పడట్లేదు. ఈ రిపోర్ట్లో వీళ్ళు ఎక్కువగా యాంటీ కన్వర్షన్ లా గురించి మాట్లాడారు. మన దేశంలో ఎవరు ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు, మత స్వేచ్ఛ మన అందరికీ ఉంది. కానీ ఫోర్స్ఫుల్గా చేసే కన్వర్షన్ ఆపడానికి ప్రభుత్వం ఈ యాంటీ కన్వర్షన్ లాను తీసుకువచ్చింది. ఫోర్స్ఫుల్గా అంటే ఎవరైనా బెదిరించి వాళ్ళ మతంలోకి మిమ్మల్ని కలుపుకోవడం, లేదా ఏదైనా డబ్బు ఆశ చూపి, బియ్యం, ఇతర వస్తువుల ఆశ చూపి మతం మార్చడం మన దేశంలో ఇల్లీగల్. ఒక క్రిస్టియన్ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత ఆమెను బలవంతంగా మతం మారిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? దానికి అగెన్స్ట్గా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోగలరా? ఎందుకంటే అది భార్యాభర్తల మధ్య ఇష్యూగా చూస్తారు. ఇంతకుముందు అవకాశం ఉండేది కాదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. అదే యాంటీ కన్వర్షన్ లా. బలవంతంగా మీరు ఒక వ్యక్తి యొక్క మతాన్ని మార్చలేరు. వాళ్ళు ఒప్పుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ బలవంతంగా మారిస్తే అది ఇల్లీగల్. వాళ్ళపైన లీగల్గా సివియర్ యాక్షన్ తీసుకోబడతాయి. ఫోర్స్డ్ కన్వర్షన్ ఆపడమే ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. కానీ అది అమెరికాలో ఉన్న జోకర్స్కి నచ్చట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక హిందువు బలవంతంగా ముస్లిం యొక్క మతాన్ని మార్చడానికి లేదు. సేమ్ అలాగే ఒక ముస్లిం హిందూ అమ్మాయి మతాన్ని బలవంతంగా మార్చలేడు. సేమ్ క్రిస్టియన్ కూడా అప్లై అవుతుంది. ఫోర్స్ఫుల్ కన్వర్షన్ జరగకూడదు. ఇంకోటి UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ చట్టం దేనికంటే మన దేశంలో ఉంటూ మన దేశానికి అగెన్స్ట్గా కుట్రలు చేసే వాళ్ళను శిక్షించడానికి. దాంతో కూడా అమెరికాకి ప్రాబ్లం ఉందట. ఇవన్నీ రీజన్స్గా చూపిస్తూ వీళ్ళు మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రాని టార్గెట్ చేశారు. ఆ తర్వాత RSS పేరును కూడా బయటకు తీసి వీళ్ళ అసలు రంగు చూపించుకున్నారు. వీళ్ళు చెబుతున్నారు RSSని కంప్లీట్గా బ్యాన్ చేయాలి అంట. RSSకి చెందిన ప్రాపర్టీస్ అన్నిటినీ అమెరికాలో ఫ్రీజ్ చేయాలి అంట. అండ్ RSSకి చెందిన లీడర్స్ని అమెరికాలోకి రాకుండా వాళ్ళ వీసాస్ అన్నిటినీ బ్యాన్ చేయాలి అని చెప్తున్నారు. అలా చూసుకుంటే దేశంలో ఉన్న చాలామంది లీడర్లు RSSతో కనెక్ట్ అయి ఉంటారు. మోడీ గారు కూడా RSS నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటప్పుడు మోడీ గారి వీసాను బ్యాన్ చేసేంత సీన్ ఈ అమెరికాకు ఉందా? RSSని బ్యాన్ చేయాలి అని అమెరికా నుంచి ఈ రిపోర్ట్ రాగానే మన దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయిపోయింది. ఎస్, అమెరికా చెప్పింది నిజమే అంటూ వీళ్ళు ఆ రిపోర్ట్ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ అదే రిపోర్ట్లో మన ఇండియాకి అగెన్స్ట్గా చాలా విషయాలు ఉన్నాయి. దాని గురించి వీళ్ళు మాట్లాడరు. కేవలం RSSని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ని యాంటీ హిందూ పార్టీ అని చెప్పేది. బై ద వే, RSSని దేశంలో ఇప్పటి వరకు 3 సార్లు బ్యాన్ చేశారు. మొదటిసారి మహాత్మా గాంధీ హత్య వెనుక RSS ఉంది అని 1948 నుంచి 49 వరకు సంవత్సరం వరకు బ్యాన్ చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు 1975 నుంచి 77 వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించి 2 సంవత్సరాలు బ్యాన్ చేశారు. ఆ తర్వాత 1992 నుంచి 93 వరకు బాబ్రీ మసీద్ ఇష్యూ జరిగినప్పుడు నరసింహారావు గారు 1 సంవత్సరం వరకు ఈ సంస్థను బ్యాన్ చేశారు. ఇక వీళ్ళు మన రా గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల్లో ఆపరేట్ అవుతుంది. అండ్ ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడేవారిని ఈ ఆర్గనైజేషన్ మానిటర్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అవును, అందులో తప్పేముంది? మా దేశానికి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళను మేము ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేస్తాము. ఇలా ప్రతి దేశం చేస్తుంది. ఉదాహరణకి ఇజ్రాయెల్కి మోసాద్ ఉంది. మోసాద్ అయితే ఇంకా చాలా డీప్ లెవెల్లో పనిచేస్తుంది. అమెరికాకు CIA ఉంది. వీళ్ళైతే అత్యంత నీచంగా పనిచేస్తారు. వీళ్ళు తమకు సపోర్ట్ చేయని దేశంలో ప్రభుత్వాల్ని మార్చేస్తారు, ఆ దేశాల్ని నాశనం చేస్తారు. ఉదాహరణకి బంగ్లాదేశ్, రీసెంట్ ఎగ్జాంపుల్ వెనుజులా, అండ్ ఇప్పుడు ఇరాన్.
మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన కోసం పనిచేయడం వీళ్ళకు ఇష్టం లేదు, కానీ వీళ్ళు మాత్రం ఇతర దేశాల్లో ఇష్టం వచ్చినట్టుగా ఆ దేశాల్ని నాశనం చేయొచ్చు. నిజం చెప్పాలంటే అమెరికాకు ప్రజెంట్ ఇతర దేశాలకు నీతులు చెప్పేంత అర్హత లేదు, కానీ వీళ్ళ దగ్గర కావలసినంత డబ్బు ఉంది, మిలిటరీ పవర్ ఉంది. అందుకే వీళ్ళు ఇంత అహంకారంగా బిహేవ్ చేస్తారు. వీళ్ళు మన రాపై వేసిన అలిగేషన్ ఏంటో తెలుసా? ఈ ఖాళిస్తానీ ఉగ్రవాదులు కెనడా, అమెరికాలో ఉండి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రతిసారి ఇండియాకు అగెన్స్ట్గా నోటికి వచ్చింది వాగుతారు. ఈవెన్ మన ఎయిర్పోర్ట్స్ని, మన భారతీయ ఎయిర్లైన్స్ని టార్గెట్ చేస్తాము, పేల్చేస్తాము అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళని మన రా ఏజెంట్లు టార్గెట్ చేసి ఎలిమినేట్ చేస్తున్నారు. కాబట్టి భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రాని బ్యాన్ చేయాలి అని ఈ చిల్లరగాళ్ళు, ఈ చిల్లర సంస్థ అమెరికాకు రికమెండ్ చేస్తుంది. ఇక్కడితోనే అయిపోలేదు. ఈ సంస్థల్ని బ్యాన్ చేయడంతో పాటు అమెరికా ఇండియాతో ఎటువంటి డిఫెన్స్ డీల్ చేయకూడదు అంట. అమెరికా ఇండియాకు ఎటువంటి వెపన్స్ని ప్రొవైడ్ చేయకూడదు అని ఈ చిల్లరగాళ్ళు అమెరికన్ వైట్ హౌస్కి రికమెండ్ చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏమిటంటే స్వయంగా అమెరికానే మా ఫైటర్ జెట్స్ని తీసుకోండి, మా డ్రోన్స్ని తీసుకోండి, మా మిసైల్స్ని తీసుకోండి అని మన ఇండియా వెనక పడుతుంది. ఎస్, మనం అమెరికాతో కలిసి కొన్ని వెపన్స్ టెక్నాలజీ పైన పనిచేస్తున్నాము, డ్రోన్స్ టెక్నాలజీ పైన కూడా పనిచేస్తున్నాము. కానీ మనం కంప్లీట్గా అమెరికా పైన డిపెండ్ అయి లేము. మనతో రష్యా పనిచేయడానికి రెడీగా ఉంది. రఫాయల్ ఫైటర్ జెట్లు తయారు చేసిన ఫ్రాన్స్ మనతో పనిచేయడానికి రెడీగా ఉంది. ఈవెన్ జర్మనీ, ఇటలీ, కంప్లీట్ యూరప్ మన ఇండియాతో కలిసి పనిచేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కాబట్టి అమెరికా మనపైన యాక్షన్ తీసుకున్నా మనకు పెద్దగా నష్టమేమీ ఉండదు, నష్టపోయేది అమెరికానే. ఇక అసలు విషయం మాట్లాడదాం. ఈ USCIF మన ఇండియా పైన ఇంత యాంటీగా రిపోర్ట్ని ఎందుకు పబ్లిష్ చేసింది అంటే, ఈ పూర్తి సంస్థను లీడ్ చేస్తున్న వాళ్ళు పాకిస్తాన్కి చెందిన ముల్లాగాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు ఆసిఫ్ మొహమ్మద్. 1990లో అమెరికాకు వెళ్ళి సెటిల్ అయ్యాడు. వీడు నిజానికి ఒక డాక్టర్, కానీ యాక్టివిజం ఎక్కువగా చేస్తాడు. వీడి అండర్లోనే ఈ రిపోర్ట్ పబ్లిష్ అయింది. అండ్ ఈ రిపోర్ట్కి కావాల్సిన డేటా మొత్తాన్ని సీమా హసన్ అనే ఒక మహిళ భారత్కి చెందిన కొన్ని NGOల నుంచి తీసుకుందంట. ఈ సీమా హసన్ ఎవరో తెలుసా? పాకిస్తాన్కి చెందిన మహిళ. ఈ పాకిస్తానీ ముల్లాగాళ్ళు మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని, RSSని టార్గెట్ చేయకపోతే ఇంకా ఎవరిని చేస్తారు? ఈ రిపోర్ట్ కోసం ఈ మహిళ మన ఇండియా నుంచి డేటాని కలెక్ట్ చేసింది అంట. ఈమె ఎంత బయాస్డ్గా డేటాను కలెక్ట్ చేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ రిపోర్ట్ మొత్తం ట్రంప్ దగ్గర ఉంది. ట్రంప్ తలుచుకుంటే మన ఇండియా పైన యాక్షన్ తీసుకోగలడు, కానీ ట్రంప్ ఆ సాహసం చేస్తాడా? ఎందుకంటే ప్రజెంట్ అమెరికాకి అన్ని దేశాల కంటే ఇండియా అవసరమే ఎక్కువగా ఉంది. కానీ ఈ ట్రంప్ని మనం నమ్మలేము. ఇతను ఎప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడో అతనికే తెలియదు. మన భారత్ పైన ఇలాంటి రిపోర్ట్లు ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చాయి. జో బైడెన్ ఉన్నప్పుడు, బరాక్ ఒబామా ఉన్నప్పుడు కూడా వచ్చాయి. కానీ వాళ్ళు ఈ రిపోర్ట్స్ని రిజెక్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్లు బయాస్డ్గా పనిచేస్తాయని వాళ్ళకు తెలుసు. కానీ ట్రంప్ ఏం చేస్తాడు అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్. నాకు తెలిసి ట్రంప్ ఈ రిపోర్ట్ని రిజెక్ట్ చేయడు, కావాలని హోల్డ్లో పెడతాడు. ఇండియాను టార్గెట్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ చెత్త రిపోర్ట్ని చూపించి ఒక కొత్త డ్రామాని క్రియేట్ చేస్తాడు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఈ రిపోర్ట్ క్రియేట్ చేసిన వాళ్ళకి మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న దారుణాలు కనిపించలేదా? ఉదాహరణకి హమాస్ ఉగ్రవాదులు, వీళ్ళు పాలస్తీనాలో ఉన్న ముస్లిమ్స్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాగే ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నారు. దాంతోపాటు ఓమాన్లో ఆపరేట్ అవుతున్న హూతీ రెబల్స్, అలాగే లెబనాన్లోని హిజ్బుల్లా గాళ్ళు, అలాగే ఆఫ్రికా కాంటినెంట్లో నైజీరియాలోని బోకో హరామ్ అనే ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఉంది. వీళ్ళైతే నైజీరియాలో ఉన్న క్రిస్టియన్స్ని అతి దారుణంగా చంపుతున్నారు. ఒక క్రిస్టియన్ విలేజ్ మొత్తాన్ని అంతం చేశారు. వాళ్ళ గురించి వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. రీసెంట్గా ఇరాన్ సుప్రీం లీడర్ తన సొంత ప్రజల్ని అంతం చేశాడు. తన ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్న మహిళల్ని కొట్టి చంపేసేవారు. దాని గురించి వీళ్ళు ఎక్కడా మాట్లాడలేదు. యూకేలో అయితే కంప్లీట్ ఇస్లామైజేషన్ జరుగుతుంది. పాకిస్తాన్కి చెందిన గ్రూమింగ్ గ్యాంగ్స్ అక్కడి మైనర్ క్రిస్టియన్స్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి అత్యాచారాలు చేస్తున్నారు. స్వయంగా ఇలాన్ మస్కే ఈ ఇష్యూ గురించి చాలాసార్లు ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇవేవి కూడా వీళ్ళకు కనిపించలేదు. అందుకే నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఇలాంటి విదేశీ రిపోర్ట్లకు ఎక్కువగా వాల్యూ ఇవ్వకండి. ఎస్పెషల్లీ అమెరికన్ రిపోర్ట్స్ని అయితే కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ అమెరికాలోనే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ మతం ఆధారంగా, రేస్ ఆధారంగా చాలా గొడవలు జరుగుతున్నాయి, వైలెన్స్ జరుగుతుంది. వీళ్ళ సొంత దేశంలో జరుగుతున్న దాడులు వీళ్ళకి కనిపించవు, కానీ ఇతరులకు నీతులు చెప్పడానికి రెడీ అయిపోతారు. మీకు గుర్తుందా, కొన్ని రోజుల క్రింద హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. అందులో వాళ్ళు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రజలు మన ఇండియన్స్ కంటే ఎంతో హ్యాపీగా ఉన్నారు అని చూపించారు.
ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో పాకిస్తాన్ మనకన్నా బెటర్గా ఉన్నట్టు చూపించారు. అసలు పాకిస్తాన్లో గవర్నమెంటే లేదు, ఆ దేశం మొత్తాన్ని మిలిటరీ రూల్ చేస్తుంది. అలాంటి దేశం మనకన్నా బెటర్గా ఎలా ఉంటుంది? తినడానికి తిండి లేని పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ప్రజలు మన ఇండియన్స్ కన్నా హ్యాపీగా ఎలా ఉంటారు? దీన్ని బట్టే మీకు అర్థమై ఉండాలి, ఈ రిపోర్ట్స్లో ఎటువంటి నిజం ఉండదు. ఇవి కంప్లీట్గా బోగస్ అండ్ ప్రాపగండా మాత్రమే. అందుకే మన ఇండియా కూడా ఈ రిపోర్ట్ని రిజెక్ట్ చేసింది. ఇది కంప్లీట్గా ఒక బయాస్డ్ రిపోర్ట్. మీరు మా దేశం గురించి మాట్లాడే ముందు మీ సొంత దేశంలో ఏం జరుగుతుందో చూసుకోండి అంటూ మన ఇండియా బైఫిట్టింగ్ రిప్లై ఇచ్చింది. ఈ హోల్ రిపోర్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఈ సమయంలో మన ఇండియా పైన యాక్షన్ తీసుకుంటాడా? తీసుకుంటే మన ఇండియా ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుంది? అండ్ ఇలాంటి ఒక ప్రాపగండా రిపోర్ట్ని మన దేశంలోని కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది కావచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లు చెప్పండి. చివరగా, మీ పళ్ళు వంకరగా ఉన్నా లేదా మీ పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నా టూత్సీ ఇన్విజిబుల్ అలైనర్స్తో ఫిక్స్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం 6 to 10 monthsలోనే. ఫ్రీ టీత్ స్కాన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన వెంటనే క్లిక్ చేయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.